ఏ విషయంతో ఆగిపోయావు? ఏ సంగతి ఆలోచించి ఆగిపోయావు? నేను తేడా పడ్డాను, ఇక పనికిరాను, దేవుడు నన్ను అంగీకరించడం అని ఆగిపోయావా? అయితే ఇప్పుడు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నో అలాగనవద్దు, నేను ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను క్షమించడానికి, నిన్ను నూతన పరచడానికి, నా రక్తంతో నిన్ను గడిగి శుద్ధి చేసి పరిశుద్ధ క్రియలు అనే నూతన జీవిత అనుభవంలోనికి నిన్ను తీసుకొని రావడానికి ఇంకా నేను సిద్ధంగా ఉన్నాను. నా కుమారుడా, నాకు దూరమైన నువ్వు, పరిశుద్ధ సంఘానికి దూరమైన నువ్వు సుఖంగా ఉండవని నాకు తెలుసు, నెమ్మదిగా ఉండవని నాకు తెలుసు. ఎందుకంటే నిన్ను నా రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నా ఆత్మను నీలో ఉంచాను. నువ్వు ఉండలేవు నాన్న లోకంలో సుఖంగా. నా కుమారి, నాకు దూరమై, పరిశుద్ధ సంఘానికి దూరమై, సహవాసానికి దూరమై నువ్వు సుఖంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు. కారణం నా ఆత్మ నీలో ఉంది. నా ఆత్మ నీలో ఉంది. అది నిన్ను ప్రశాంతంగా, నా ఆత్మ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే నీకు అర్థమవుతుంది కదా, నాకు దూరమైన నీకు నెమ్మది లేదని. తెలిసి ఇంకెందుకు మొండికేస్తావు? రా, చాచిన చేతులతో రోజు నీ కోసం ఎదురు చూస్తున్నాను. వదిలే, గత అయిపోయింది. ఎడబడ్డావు, దిద్దుకొని నా దగ్గరకు రా. నిన్ను మళ్ళొక్కసారి శుద్ధి చేస్తాను. నేను త్రోసివేయలేదే, రావద్దు అనలేదే. నా బిడ్డ పాపంలో నశించిపోవటం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ నా యొద్దకు మళ్ళుకొని తన నడవడి జీవితం దిద్దుకుంటే నాకు సంతోషం. నా బిడ్డ నాశనాన్ని నేను కోరట్లేదు. నా బిడ్డగా నీ క్షేమాన్ని, నీ సంతోషాన్ని, నీ నెమ్మదిని, నీ ఆనందాన్ని, నీ ఆదరణను నేను కోరుతున్నాను. రా, నా యొద్దకు రమ్మని నా దేవుడే ఈవేళ నీతో మాట్లాడుతున్నాడు, నేను పిలుస్తున్నాడు. ఇంత స్పష్టంగా నీ పరిస్థితులు ఎరిగి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మారు మనసు పొందకుండా అదే మూర్ఖతలో కొనసాగితే నీ గతి ఏమైందో తెలుసా? అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత